ట్రంప్ వెనిజులాలో ఏదో వెనిజులా ప్రభుత్వం డెన్మార్క్ని పక్కన పెట్టి అమెరికాతో చర్చలకు సిద్ధమైందని చెప్పి ప్రచారం చేయించాడు. ఇంకేముంది, గ్రీన్లాండ్ మా వశం అయిపోతుంది అన్నాడు. ఇంకొక వైపున అక్కడికి దళాల్ని పంపించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా ఇంకొక వైపున వచ్చేటప్పటికి యూరప్ దేశాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ అన్నిటి మధ్యన వెనిజులా కాంగ్రెస్ అంటే వెనిజులా పార్లమెంట్ మీటింగ్ అయ్యింది. యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా అపోజిషన్ పార్టీస్తో సహా ట్రంప్ చర్యని ఖండించినాయి. వెనిజులా అన్నటువంటి తరహాలో ఇక్కడ వెనిజులాలో చేసినటువంటి యాక్టివిటీ అంటే గ్రీన్లాండ్లో ఎలాంటి యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నాడో దానికి ఇక్కడ వెనిజులాలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించినట్టయింది. అంటే గ్రీన్లాండ్ మీదన ఇప్పుడు చేస్తుంటే గ్రీన్లాండ్లో ఉన్నటువంటి విపక్షాలన్నీ వ్యతిరేకించినాయి. వెనిజులా అధ్యక్షుడు మదురోని తీసుకెళ్ళినటువంటి వేళ అది తీసుకెళ్ళడం తప్పని వెనిజులన్ పార్లమెంట్ ఖండించింది. అమెరికా చొరబాటుని నిందించింది, నిలదీసింది. వెనిజులా అన్నటువంటి దాని సార్వభౌమాధికారంలో అమెరికా జోక్యాన్ని టెర్రరిస్ట్ అటాక్ కిందన, తీవ్రవాద చర్య కిందన పరిగణించడం ద్వారా అమెరికా పప్పులు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల ముందు ఉడకలేదని తేలింది.